నిన్న ఆ ఒక్క వీడియో పెట్టి డిలీట్ చేసేగానే నీకు చేత కాదు, నీకు చేత కానివాడు ఏమో అనుకున్నాను. కానీ ఈ ఒక్క వీడియోతో నిరూపించుకున్నావు నువ్వు. అన్వేష్, మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఒక రోజుకి మించి నేను ఆ వీడియో డౌన్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేయనంటే నా ఫ్యామిలీ నమ్మలేదు, నా ఫ్రెండ్సే నమ్మలేదు. నువ్వు పెట్టేస్తావు అంటున్నా. నేను కాదంటే నాకు చెప్తున్నారు, నాకు నువ్వు పెట్టేస్తావు వీడియో అని. మరి ఇంత ఇదిగా నా గురించి తెలుసుకున్నానని చెప్పి నువ్వెలా నమ్మావు? నువ్వు నీకు నా గురించి ఏం తెలుసు అని చెప్పావు? నువ్వు ఐఏఎస్ ఆఫీసర్స్ కొడుకులు ఏం పనులు చేశాను నేను? నాకు తెలియక అడుగుతాను, నేను ఏ పని చేశాను? నువ్వు చెప్పిన బెట్టింగ్ యాప్ నేను ప్రమోట్ చేశానా? ఒక వీడియో, ఒక ఆడియో క్లిప్, ఒక పర్టికులర్ కమ్యూనిటీ పోస్ట్ బయటికి తీసి చూపి నువ్వు ప్రూఫ్స్ పెట్టి మాడుతూనే గాల్లో బొంగరాలు తిప్పడం కాదు. నేనేమైనా అలాంటి తప్పు చేస్తున్నానని నువ్వు ఫీల్ అయితే చూపి. రెండోది కుటుంబం మీదకి వెళ్తున్నావు కదా, లెట్ మీ బి వెరీ క్లియర్. మా నాన్నగారు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఒక బ్యూరోక్రేట్, 32 సంవత్సరాల కెరియర్ లో ఒక్క మచ్చ కూడా లేని ఆఫీసర్. ఆయనకి నాకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ ఆయన క్యారెక్టర్ నువ్వు కాదు కదా, నేను కూడా క్వశ్చన్ చేయలేను. ఇంకా తమ్ముడు అంటావా, ఏదో మానభంగం చేశాడని చెప్తున్నావు. డైరెక్ట్ గా మనం పదాలు మాడుకుందాం. మానభంగం చేశాడా? నువ్వు ఒక 14 సంవత్సరాల పిల్లని చేసావు కదా, దాన్ని మానభంగం అంటారు. దానికి మాట్లాడదాం, అది కూడా వస్తుంది. ఆ పాక్సో ఎలా వర్తిస్తుంది అదంతా రాబోయే వీడియోలో మనం మాడదాం క్లీన్ గా. ఇక నువ్వు ఆగవు, నేను ఆగను కదా.